Hi friends, welcome back SumaTV kitchen. Today's special recipe and pakkelu Nellore Pakeala Pulusu and ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే పక్కెలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ నిమ్మకాయ వేసేసుకొని బాగా క్లీన్ చేసేస్తే ఎక్కడ ఏమీ ఉండకుండా నీట్గా క్లీన్ అయిపోద్ది. నేనైతే ఆల్రెడీ క్లీన్ చేసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఎటువంటి నీరు లేకుండా వాష్ చేసేయాలి. వాష్ చేసిన తర్వాత ఫస్ట్ ఇందులోనే కారం మళ్ళీ కూడా యాడ్ చేసుకోవాలి. అందుకోసమని కొద్దిగా వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా, జీరా పౌడర్, సాల్ట్, పసుపు, మసాలా. ఈ మసాలా మీకు తర్వాత నెక్స్ట్ చూపిస్తాను. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఆ పక్కెల్లో ఒక మసాలా వేసాను కదా, ఫిష్ మసాలా. అది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంట్లో కొద్దిగా ధనియాలు తీసుకోవాలి అండ్ మెంతులు కూడా కొంచెం తీసుకోవాలి. టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి, టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. వీటన్నింటినీ దోరగా వేయించేసి ఇలా పొడి చేసుకొని ఉంచుకోవాలి. చూడండి, ఇలా పొడి చేసేసుకొని ఉంచేసుకోవాలి రెడీగా. ఇంకా స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని దగ్గర మనకి 11 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా మరిగినాక సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనం మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు, లేదా ఇలా నైస్గా కట్ చేసుకొని అయినా ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గరగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మంచి కలర్ వచ్చేలాగా దగ్గరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాక ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటే చాలా బాగుంటుంది చేపల పులుసుకి. ఇంకా మనం టమోటా, పెద్ద సైజు టమోటా ఒక 2 మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఆ ప్యూరీని ఇందులో వేసేసేయాలి. ఇంకా ఈ టమాటా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఎటువంటి చేపల పులుసుకైనా కారం ఎక్కువ పడుతుంది. అండ్ ఇందులో ఇంకా కారం వేసుకోండి తగినంత. నేను క్వాంటిటీ చెప్పడం లేదు, ఎందుకంటే కొంతమంది తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు కదా, అందుకోసమని. ఇందులోనే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు. మంచి కలర్ ఇస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అందులోనే మన ఫిష్ మసాలా కొంచెం లాస్ట్లో మళ్ళీ వేసుకోవాలి. అండ్ పసుపు, తగినంత పసుపు వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా వేసుకోండి. అందులో మనం ముందుగా చేపలో వేసి ఉంచాం కదా, అందుకోసం చూసి వేసుకుంటూ ఉండండి. ఉప్పు కూడా ఎక్కువగానే పడుతుంది. ఇలా చిన్న చేపలతో పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి రాగి సంగటిలోకి అండ్ రైస్లోకి సూపర్గా ఉంటుంది. రాగి సంగటిలోకి అయితే ఇంకా బాగుంటుంది. అండ్ మంచి చలవ కూడా ఇలా చిన్న చేపలతో చేసుకుంటే. ఇందులో ఇప్పుడు మామిడి ముక్కలు వేసేసేయండి. ఇంకా మనం చేపలు రెడీగా ఉంచుకున్నాం కదా, వాటిని కూడా వేసేసేయాలి. వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇలా మనం ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి చింతపండు. దీనికి తగ్గట్టు మీరు ఎంత క్వాంటిటీలో చేస్తే చింతపండు అదే క్వాంటిటీలో, అంటే అంతే తీసుకోవాలని కాదు, చూసి తీసుకోవాలి. ఇంకా చింతపండు పుల్ల అనేది వేసేసుకోవాలి.
చూసుకొని వేసుకోండి. మనం మామిడి ముక్కలు వేసాము అండ్ టమోటా కూడా వేసాం కదా, వాటి పులుపు చూసుకొని వేసుకోండి. చింతపండు కూడా అండ్ ఇంకా తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఏంది అంత చేత్తోనే చేస్తున్నారని అంటారు. అండ్ మెయిన్ వంటలు అయితే అలానే చేస్తారు, అన్ని గరిటెలు పెట్టి అండ్ స్పూన్లు పెట్టి మిక్స్ చేయడానికి అయితే అవ్వదు. చూసారుగా ఫ్రెండ్స్, మన నెల్లూరు పక్కెల పులుసు రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చేయడం మాత్రం చాలా కష్టమండి. నాకైతే దుంప దిగిపోయింది అవి చేసేలోగా. సో ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలి అండ్ ఫిష్ మసాలా లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. పడిన వాళ్ళు కొంచెమే వేసుకోండి. ఈ మధ్య ఎక్కువగా గ్యాస్ ఫార్మింగ్స్ కదా, మసాలాలు ఎంత తగ్గించుకుంటే అంతే మంచిది, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ. అండ్ కసూరి మేతి లాస్ట్లో ఉంటే వేసుకోండి, లేనోళ్ళు లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. రెడీ, మన నెల్లూరు పక్కెల పులుసు ప్రిపరేషన్ రెడీ అయింది. అండ్ ఇంకొక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మన నెల్లూరు పక్కెల పులుసు రెడీ అయింది. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంకా మనకి రాగి సంగటిలోకైనా అండ్ రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అండ్ ఒంటికి కూడా చాలా చలువ ఈ చేపలు, చిన్న చేపలు. అండ్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మోర్ వీడియోస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.